సో వై దిస్ మచ్ నెగిటివిటీ అంటే ఏదో ప్రభాస్ ఫ్యాన్ వచ్చాడు ప్రతి రాజసభ ప్రతి ఈవెంట్కి చేసేస్తున్నాడు వీడియో అనుకోవద్దు మీరు. కానీ నాకు ఈరోజు ఒక ప్యాటర్న్ అర్థమైంది. అండ్ ఇదేదో నెగిటివిటీ అనేది సోషల్ మీడియాలో యూట్యూబ్ రివ్యూల్లో అనుకుంటే కాదు. ఐ నో దేర్ అంటే వాళ్ళు దేనికోసం వీడియో చేస్తారు అనేది మనకు తెలుసు. నేను కూడా అదే కేటగిరీలో వస్తాను. ఇప్పుడు నేను ప్రభాస్ గురించి బాగా చెప్తే ప్రభాస్కి నచ్చిన వాళ్ళు నా వీడియో చూస్తారు. ప్రభాస్ గురించి చెడుగా చెప్తే లేదా రాజాసాబ్ గురించి చెడుగా చెప్తే ఎవరైతే రాజాసాబ్ ఫెయిల్ అయిపోవాలి, రాజాసాబ్ అసలు బాగోదు, లేదా సినిమా చూసిన తర్వాత డిసప్పాయింటెడ్గా ఉన్న వాళ్ళైనా రాజాసాబ్ అసలు హిట్ అవ్వకూడదు అనుకునే వాళ్ళందరూ దానికి రూట్ అవుతారు. సో ఆడియన్స్ గ్యాదర్ చేసుకోవడం అనేది సోషల్ మీడియాలో ఇట్స్ ఎ ట్రిక్. సో అది ఫాలో అవుతారు. దాని గురించి కాదు మాట్లాడేది. నేను కొంచెం జర్నలిజం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, మీడియా ఛానల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. జర్నలిజం అనేది ఏదో జోక్ లాగా అనిపిస్తుంది నాకు ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ 2 days నుంచి అయితే టూ మచ్. అది రాజాసాబ్ వల్ల చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అండ్ దానికన్నా ముందు మీరు నన్ను ఇంకా తప్పుగా అర్థం చేసుకునే ముందు ఫస్ట్ నేను క్లారిఫై ఇచ్చేది, మారుతి గారు అయితే తప్పు చేశారండి. నేనైతే మారుతి గారిని ఏదో సినిమా తీసింది లేదా నేను చూసింది నాకు నచ్చింది ఓకే, కానీ ఏదైతే ఆ ట్రైలర్ 2లో పెట్టిన ఎలిమెంట్స్ లేకపోతే ఏ గెటప్కి అయితే మన సినిమాని ప్రమోట్ చేసుకున్నారో, ఏ విషయాలకైతే టికెట్స్ వస్తాయి, ఫుల్ వస్తుంది, జనాలు వచ్చి ఈ విషయం కోసం థియేటర్లో వచ్చి కూర్చుంటారు అని చెప్పి ఏదైతే ప్రమోట్ చేశారో ఆ విషయాలను ట్రిమ్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు దాన్ని అసలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయకూడదు. ప్లస్ ఈరోజు ఈ 6 PM షో నుంచి అది యాడ్ చేస్తున్నారు అనేది నాకైతే అసలు నచ్చదండి ఆ విషయం. అండ్ ఇది చాలా పెద్ద ఏదో జిమ్మిక్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ షోకి 1000 రూపీస్ 800 రూపీస్ పెట్టి టికెట్స్ కొనుక్కొని వెళ్ళిన వాళ్ళకి లేనిది సెకండ్ డే థర్డ్ డే యాడ్ చేయడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రావాలి మీకోసం. ఆల్రెడీ మీకు ప్రీమియం రేట్స్తో లగ్జరీ రేట్స్తో టికెట్లు పెట్టిన రోజు వచ్చి వాళ్ళతో ఏమంటారు తొక్కిసలాట్లు అంత కష్టపడి దానికోసం వెయిట్ చేసి కొట్టుకుని టికెట్స్ కోసం లోపలికి వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ 1 day 2 days తర్వాత ఏది మీరు చూసిన సినిమా అది కాదు, మీరు ఇంకా చూడాల్సిన చాలా ఉందని యాడ్ చేయడం అనేది ఏదైతే కాన్సెప్ట్ నడుస్తుందో ఐఎమ్ అగెయిన్స్ట్ దట్. అండ్ అది చాలా చీప్ ట్రిక్ అండి పబ్లిసిటీకి. సో నేనైతే ఐ డోంట్ ఎంకరేజ్. మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. నేనైతే ఓటీటీలోకి వచ్చాక చూసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ దట్ అంటే మీకు మళ్ళీ చూడాలని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడే మీకు లేదు నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను సినిమా అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళండి, నేను అక్కడ ఆపట్ల. కానీ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడే యూఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, కానీ ఇప్పుడు మళ్ళీ అది పెట్టారు కాబట్టి వెళ్ళాలి ఇప్పుడు సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే మాత్రం ఐ డోంట్ ఎంకరేజ్. మీరు కూడా ఎంకరేజ్ చేయదు ఇలాంటి థింగ్స్ని. నేను ఆల్మోస్ట్ దేవరాకు చూశాను, పుష్ప 2కి చూశాను, ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ కూడా ఏదో చిన్న ఈవెంట్ దాంతో ఫుల్ పబ్లిసిటీ చేసేసి దాన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయడం అనే ఈ చీప్ ట్రిక్ ఏదైతే నడుస్తుందో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిందే. ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ దానికోసం వెళ్తున్నప్పుడు జనం అది లేదు సినిమాలో మళ్ళీ అది ఎప్పుడో పెడతారు అని చెప్పేసి ఏదో మీకోసం దాచాం ఇది ఇట్స్ నాట్ సస్పెన్స్ స్టోరీ. సినిమాలో ఉండాలి కానీ సస్పెన్స్ రిలీజ్లో రన్ టైంలో సస్పెన్స్లో ఉండకూడదు కదా. సో అది మాత్రం నేను క్లారిఫై చేద్దాం అనుకున్నా. అండ్ ద విఎఫ్ఎక్స్ టీమ్ ప్రభాస్కి తలలు అతికించారు చూడండి కొన్ని సీన్స్లో, ఆ తల అతికించిన సీన్లు చూసుకున్న తర్వాత కూడా ఉంచిన ఆ టీం ఎవరైతే ఉన్నారో అండ్ మారుతి గారికి ఫైనల్ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ఆ 2 విషయాలకైతే నాకు కూడా మాల్ తిట్టులు రావట్లా. కానీ ఇట్స్ ఎ మూవీ. ఒక ఫైనల్ ప్రోడక్ట్ వదిలేరు, ఆ ఫైనల్ ప్రోడక్ట్ మనకు నచ్చిందా లేదా అదే మాట్లాడుకోవాలి. సో అదే మాట్లాడుకుందాం. నాకైతే ఆ ఫైనల్ ప్రోడక్ట్ నచ్చింది. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మారుతి గారు లాస్ట్లో చూపించిన కాన్సెప్ట్ అంత బాగా చూపించగలరు, లేకపోతే అంత బాగా ఫుల్ ఆఫ్ చేయగలరు, ఇలాంటి కాన్సెప్ట్ని ప్రభాస్ లాంటి స్టార్ని పెట్టి తీస్తాకి ధైర్యం చేయగలరు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అని బాగా తీశారు, అది మాత్రం నేను క్రెడిట్ ఇవ్వాలి. సో దానికే క్రెడిట్ ఇచ్చా. సో మీరు ఏదో మారుతి చాలా గొప్పగా తీస్తాడు గొప్పగా చేస్తాడు అని మాట్లాడేస్తున్నాడు అనుకోవద్దు. తప్పులు ఏమైనా ఉన్నాయో అవి తప్పులే, వాటిని నేనేం రైట్ అనట్లా. సో ఇప్పుడు మనం జర్నలిజం మీదకి వెళ్దాం. ఏం జరుగుతుంది అంటే యూట్యూబ్ ఛానల్స్ రివ్యూస్ చేస్తాయి. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్గానే మాట్లాడే వాళ్ళు ఫుల్ నెగిటివ్గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే అసలు సినిమా వేస్ట్, అసలు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే జెండుబాములు రాసుకుంటూ కూర్చోవాలి, అసలు ఇలాంటి సినిమాకి ఎవడైనా వెళ్తాడా అన్నట్టే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే కూర్చున్న ఆడియన్స్కి ఆ టైప్ ఆఫ్ ఆడియన్సే ఆ ఎక్స్పెక్టేషన్తోనే కూర్చుంటారు కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ కుదరదు. సాఫ్ట్గా మాట్లాడితే, న్యూట్రల్గా మాట్లాడితే. సో ఖచ్చితంగా తిడుతున్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, మీరు రివ్యూస్ పెట్టిన పక్కన కామెంట్ సెక్షన్లో చూస్తే వాడు వస్తాడు ఈవినింగ్ ఒకటి పేపర్ పట్టుకుని వస్తాడు, వాడి గురించి నేను భయపడుతున్నా అని చెప్పి చాలా చాలా బిల్డప్ ఇస్తూ మాట్లాడతారు కొంతమంది రివ్యూవర్స్ కోసం. అంటే వాడు తిట్టడానికి వస్తాడు, ఇప్పుడు ఆడు తిడతాడు, మామూలుగా తిట్టాడు, ఆడు వస్తే మామూలుగా ఉండదని చెప్పి చాలా బిల్డప్ ఇస్తారు. ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్. అతను చేస్తున్న తప్పు, అతను నెగిటివ్గా మాట్లాడడానికి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరికీ తెలుసు.
కానీ దానికోసం ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వెయిట్ చేస్తుంటారు. సో ఇది ఆడియన్స్. సో మీరు క్లిక్ చేస్తారు, మీరు ఆ వీడియో చూస్తారు, ఓకే. కానీ జర్నలిజంకి ఏమైంది, మీడియా ఛానల్స్కి ఏమైంది? సో మీడియా షుడ్ బి ఇన్ఫర్మేటివ్ కదా, ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయాలి కదా. ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది, సో రాజ్సాబ్ రిలీజ్ అయింది, దేవరా టైం కూడా చూసాం, ఓజీ టైం కూడా చూసాం, పుష్ప 2 టైంకి సోషల్ మీడియాలో ఖచ్చితంగా జరుగుతాయండి. పాన్ ఇండియా లెవెల్లోకి హీరో వస్తున్నాడు అంటే మిగతా పాన్ ఇండియా లెవెల్ హీరోస్ అందరికి ఫ్యాన్స్కి ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోతాం, దాటేస్తాడేమో, ముందుకెళ్ళిపోతాడేమో, మనం ఎంత టాలీవుడ్ అంతా ఒకటే, ఇండియన్ సినిమా అంతా ఒకటే అని చెప్పి చంకలు గుద్దేసుకున్నా లాస్ట్కి సోషల్ మీడియా జనాలు చేస్తున్నారు అన్నట్ల సోషల్ మీడియా అలా చేయిస్తుంది జనాలతో. అలాగైతేనే సోషల్ మీడియా ఆ ప్లాట్ఫామ్స్ నడుస్తే వాటికి ఎంగేజ్మెంట్ వస్తుంది. సో సోషల్ మీడియా చేసే ట్రిక్కే తప్ప దాంట్లో మన జనాలందరూ చాలా ఇన్వాల్వ్ అయిపోయి కొట్టేసుకుంటూ ఉంటారు. సో దట్ ఆ నెక్స్ట్ ఉన్న పాన్ ఇండియా హీరో ఇది దాటేసి వెళ్ళిపోకూడదు, ఇది దాటేసి ముందు రికార్డ్ చేసుకోకూడదు అని చెప్పేసి. సో ఆ గొడవలు కామనే, దాని గురించి నేను అంటలే. ఇప్పుడు ఆ గొడవలు జరుగుతున్నప్పుడు, ఆ కైండ్ ఆఫ్ రివ్యూస్ వస్తున్నప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్స్లో, మీడియా ఛానల్స్ కూడా వాటితో కంపీట్ చేయడానికి ఎగబడుతున్నాయి అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక సినిమా చూసి వచ్చారు, యాజ్ ఎ జర్నలిస్ట్ మీ పని ఏంటి, పాజిటివ్స్ ఇవి, నెగిటివ్స్ ఇది. సో పాజిటివ్స్ ఇవి ఉన్నాయి, నెగిటివ్స్ ఇవి ఉన్నాయి, నెక్స్ట్ ఆప్షన్ మీది, చాయిస్ మీది. సో యాజ్ ఎ రివ్యూవర్గా నేను ఏదైతే సినిమా నా లెన్స్లో చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది, సో నాకు నచ్చకపోయి ఉండొచ్చు కానీ మీకు నచ్చచ్చు, మీకు ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది. సో అది కొంచెం వివరంగా చెప్పి, ఓకే దీనికి ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇది నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ సినిమా థియేటర్ బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అసలు సినిమా బాగాలేదండి, అవుట్ అండ్ అవుట్, అసలు మీరు ఎప్పుడు అలా చెప్పగలమా ఏ సినిమాకైనా? వర్స్ట్లో వర్స్ట్ అట్టర్ ఫ్లాప్ సినిమాకి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి లేదండి సినిమా బాగుంది, నాకు నచ్చింది అనే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. నో సినిమా మనం ఎప్పుడు ఏ సినిమాకైనా 100% నెగిటివిటీ, అసలు 100% ఎవరికి నచ్చలేదనే సినిమాలు ఉండవు. ఎవరో ఒకరికి ఏదో ఒక సినిమా నచ్చుద్ది. సో యాజ్ ఎ జర్నలిజం ఇప్పుడు మన మూర్తి గారని, ప్రభు గారు, ఆ మరో నేత్రం అని చెప్పి, ఆర్టీవీ అందరూ సీనియర్స్ అందరూ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్తో కంపీట్ చేస్తున్నారు. అది నాకు కంప్లీట్గా అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. ఇప్పుడు మీకు ఒక ఆడియన్స్ కావాలి, లేకపోతే మీరు ఒక క్లిక్ బేట్ గానో, లేకపోతే మీరు ఒక యాంగరో, లేకపోతే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ టార్గెట్ చేసి వీడియోస్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని ఒక ఫిలిం క్రిటిక్గా ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీరు ఒక సినిమాని డైసెక్ట్ చేయడం అంటే దాని డిపార్ట్మెంట్స్ వైజ్, లేకపోతే దాంట్లో ఉన్న ఈ ఇష్యూస్, లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏది వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ అవ్వలేదు, అసలు సినిమా ఎలా ఉంది, సో మీరు అలా చెప్పాలి. కానీ సినిమాలో ఉన్న పాజిటివ్స్ అన్నీ ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పేసి తర్వాత నెగిటివ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అసలు ఎలాబరేటెడ్గా అసలు ఇంకా మారుతి అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, అసలు ప్రభాస్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అసలు విన్నాడా, లేకపోతే అసలు ప్రభాస్ అసలు ఉన్నాడా అసలు సినిమాలో, అది ఇట్స్ టూ మచ్ కదండి. ఏమంటారు అసలు రిక్వైర్డ్, ఏమంటారు దాన్ని, అసలు అవసరం లేని ఒక కైండ్ ఆఫ్ పేజ్లోకి మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు. అసలు అది అవసరం లేదు కదా. యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఏం చెప్పాలి, పాజిటివ్ నెగిటివ్ చెప్పి జనాలు ఇప్పుడు మీరు మాకు ఇది నచ్చింది, మాకు ఇది నచ్చలేదు, సో మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూసి మీకు ఏది నచ్చిందో, మీకు ఏది నచ్చలేదో మాకు చెప్పండి, అంతే తప్ప మీరు ఒక ఫిలింని అసలు మీరు చూడడానికే లేదు, అసలు బాగాలేదు, వెళ్ళొద్దు, డబ్బులు వేస్ట్ అన్నట్టు అలా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు అది అర్థం కావట్లే. అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ట్రెడిషన్. సో మెల్లిగా మీకు ఏమవుతుంది అంటే ఆడియన్స్ అందరూ యూట్యూబ్ ఛానల్స్ కంటే మీరు యూట్యూబ్లోనే పెడుతున్నారు అనుకోండి వీడియోస్, కానీ మీరు ఒక రెస్పెక్టెడ్ ఒక జర్నలిజము, లేకపోతే ఒక రెప్యూటెడ్ ఒక ఆర్గనైజేషన్ తరపున మాట్లాడుతున్నప్పుడు మీరైనా కొంచెం ఏమంటారు స్ట్రక్చర్డ్గా క్రిటిసిజం అనేది చెయ్యాలి కదా. మీరు కూడా నాలాగా ఇప్పుడు నేను వచ్చాను, యూట్యూబ్ మైక్ పెట్టుకున్నాను, నాదో ఛానల్ పెట్టుకున్నాను, నేను ఏదో ఒకటి మాట్లాడతా. ఇప్పుడు మన సినిమా బాగుంది అన్నప్పుడు సినిమా నచ్చిన వాళ్ళు అందరూ వచ్చి నా వీడియోలు చూస్తారు, ఇంకా బాగా మాట్లాడేయాలి అని చెప్పి నేను ఏదైనా మాట్లాడతా. కానీ మీకైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, మీరు అది ఎందుకు తీసుకోవట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఆర్టీవీ చేసేదైతే నాకు అసలు ఫ్యూస్ ఎగిరిపోతుంది. ఫ్లాప్ రాజాసాబ్ అని చెప్పి జనరల్గా ట్రిక్ ఏంటి, ఫ్లాప్ రాజాసాబ్ అని వేసిన ఏ క్వశ్చన్ మార్కో ఎక్స్క్లమేటరీ మార్కో పెట్టి అది అవునా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ కైండ్ ఆఫ్ స్టేటస్లో మీరు ఆ థంబ్నెయిల్ పెట్టుకోవాలి. అది కూడా లేదు, ఫ్లాప్ రాజాసాబ్ అంట. అండ్ ఇంకేంటి వాళ్ళకి నచ్చకపోతే ఇంకా సినిమా వేస్ట్ అన్నట్టు. ఇప్పుడు మేము కూడా ఆ ఛానల్ చూస్తున్నప్పుడు మాకు ఏదైనా సెగ్మెంట్లో ఆ యాంకర్ మాట్లాడిందో, లేకపోతే మీరు చెప్పిన న్యూస్ నచ్చకపోతే వర్స్ట్ టీవీ ఛానల్, వర్స్ట్ న్యూస్ ఛానల్ అని చెప్పేసి మేము ఇంకా అందరూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలా?
సో ఆ జనరలైజ్ ఎందుకు చేస్తున్నారు? ఒక న్యూస్ ఛానల్గా ఉండి ఒక ప్రోడక్ట్, ఇప్పుడు ఒక ఫిల్మ్ అంత కష్టపడి తీశారు, డబ్బులు పెట్టారు, మోసం చేశారు. నేనైతే మోసం చేయలేదు అనట్లా. ఒకలాగా ప్రమోట్ చేసి, ఒకలాగా ట్రైలర్ కట్ చేసి, జనాలు కొంచెం మోసం చేసి థియేటర్ వరకు లాక్కొచ్చారు. ఆ విషయంలో ప్రొడ్యూసర్ అనండి, లేదా టెక్నికల్గా మారుతి గారిది కూడా దాంట్లో ఉందంటే మారుతి గారు అనండి, దాంట్లో అయితే నేను ఏం తప్పు అనట్లా. అంతవరకు వాళ్ళని తిట్టచ్చు. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత యాజ్ ఎ సినిమా మాట్లాడుతున్నప్పుడు, సినిమాకి రివ్యూ ఇస్తున్నప్పుడు సినిమా ఎలా ఉంది అనే పాయింట్స్ మాట్లాడకుండా మారుతి అసలు మారుతి వచ్చాడు, అసలు ప్రభాస్కి ఏం కథ చెప్పాడో అర్థం కావట్లేదు, అసలు ప్రభాస్కైనా ఉండాలి కదా అసలు ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేయడానికి, ఇలాంటి స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి. అంటే అసలు ప్రభాస్ అనుకున్న సినిమా అసలు ఇది కాదండి. ప్రభాస్ అయితే ఇది కూడా అసలు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రభాస్ ఏమన్నాడంటే నాకు 3 హీరోయిన్లు ఉండాలి, ఓ మంచి లవ్ స్టోరీ ఉండాలి, డార్లింగ్ లాగా మంచి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఉండాలి, ఓ చిన్న లవ్ స్టోరీ తీసేయండి, కమర్షియల్ మూవీ తీసేయండి అంటే మారుతి లాస్ట్లో ఆ సెగ్మెంట్ పెట్టి లేదంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాడు. అసలు ఇంత ఓకే, నేను ఒకటైతే తప్పేనండి, ఏదో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి 400 కోట్లు ఖర్చు పెట్టాలి, 400-500 కోట్లు ఖర్చు పెట్టాలి అని ఏదైతే మైండ్ సెట్ ప్రొడ్యూసర్స్కి వస్తుందో, ఏదో అతను ఒక ఏటీఎం లాగా, అదొక మనీ ప్రింటింగ్ మెషిన్ లాగా ఏదైతే ప్రభాస్ స్టార్డమ్ యూస్ చేసుకుంటున్నారో అది రాంగే. కానీ వాళ్ళు ఏదైతే కన్విక్షన్తో చెప్పాలనుకున్నారో వాళ్ళు దాన్ని ట్రై చేశారు కదా. అట్లీస్ట్ ఒక కొత్త పాయింట్ చెప్దాం, ఆ డబ్బులు ప్రింట్ చేసుకోవాలా లేకపోతే ప్రభాస్ పేరు చెప్పుకొని అమ్మేసుకోవాలి సినిమాని అనేది మరీ ఏదో మరీ లేజీగా ఏదో కమర్షియల్ ఏదో సినిమా తీసేసాం, మీకు వింటేజ్ కావాలి కాబట్టి ఓ 2 సాంగులు 3 ఫైట్లు చిన్న కామెడీ అలా చేయకుండా కొత్త పాయింట్ తీసుకుని ఏదో చెప్పడానికి ట్రై చేశారు కదా. అట్లీస్ట్ ఆ కన్విక్షన్గా చూపించారు కదా, దానికైనా కొంచెమైనా అప్రిషియేషన్ ఇవ్వచ్చు కదా. మీకు అది కూడా నచ్చలేదు, అసలు ఆ పాయింట్ మీకు అర్థం కాలేదు, అసలు మీ తలపై నుంచి ఎగిరిపోయింది అనుకోండి ఆ పాయింట్. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇలా కొత్తగా ట్రై చేశారు, ఎఫర్ట్ పెట్టారు, నాకైతే అర్థం కాలేదు, నాకైతే అది నచ్చలేదు. ఒకవేళ నచ్చే వాళ్ళు ఉండొచ్చు, సో యూ గో అండ్ గివ్ ఎ ట్రై. ఆ డిసిషన్ ఆడియన్స్కి ఇవ్వండి. మీరు అసలు ఆడియన్స్ ఆ డిసిషన్ ఆలోచించుకునే ముందు మీరు 4 మాటలు చెప్పి అసలు వేస్ట్ అండి, అసలు మారుతి సినిమా తీసుకున్నప్పుడే అసలు ఫ్లాప్ అండి ఇది, అసలు ఇలాంటి సినిమాకి అసలు ప్రభాస్ అయిపోయిందండి కెరియర్, ప్రభాస్ ఏమంటారు స్క్రిప్ట్ సెలెక్షన్ రాదండి, ఇట్స్ టూ మచ్. అదైతే నాకు నచ్చట్లేదు. ఇట్స్ జర్నలిజం కూడా కొంచెం ఆలోచించుకోవాలి. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కొంచెమైనా స్ట్రక్చర్స్ ఫాలో అవ్వండి. అండ్ ఆర్టీవీ ఒక ఏదో మారుతి నా విల్లా నంబర్ చెప్పాను మీకు సినిమా నచ్చపోతే రండి అంటే జర్నలిస్ట్ ఒక న్యూస్ ఛానల్ ఒక రిపోర్టర్ పంపించేశారు, వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో బంగ్లాకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి, జనాలు ఏమైనా వచ్చేసి గేట్ల మీద పడిపోయి ఇంకా మారుతి ఇంట్లో సామాన్లన్నీ బయటకి ఇసిరేస్తూ ఉంటే లైవ్ కవరేజ్ ఇచ్చేద్దాగా అని చెప్పేసి ఒకసారి పంపించేశారు ఒకళ్ళని. ఇంకా నాకు జనాలే కొంచెం ఇంకా మెచ్యూర్డ్గాను కొంచెం సివిలైజ్డ్గా చేశారేమో. చాలామంది ఫ్యాన్స్ కోపం వచ్చింది అసలు ఓల్డ్ లుక్ లేకపోవడం సినిమాలో, తర్వాత కొన్ని సీన్లు విఎఫ్ఎక్స్ బాడీ డబుల్స్గా కనిపించడం అనేది చాలామంది ఫ్యాన్స్కి డైజెస్ట్ అవ్వని విషయం. అలా హట్ అయిన ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయి అదే అడ్రస్కి వెళ్ళిపోయి ధర్నాలు చేసేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వీళ్ళే కొంచెం సివిలైజ్డ్గా బిహేవ్ చేశారు. న్యూస్ ఛానల్ నుంచి రిపోర్టర్ని పంపించడం ఏంటండి? అక్కడ ఏమైనా జరిగితే రిపోర్టర్ వెళ్ళి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది కవరేజ్ చేయాలి. కానీ మేము పంపించాము, రమ్మన్నారు కదా, మారుతి గారు ఇచ్చారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితోనో గొడవైంది. అక్కడ మేబీ మారుతి గారికి సంబంధమైన మనిషి లేకపోతే లేదో ఆ రిపోర్టర్ ఏదో కొంచెం గొడవైంది. సో ఎవరైతే గొడవ పడ్డారో, ఎవరైతే ఫిజికల్గా అటాక్ చేశారో వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి. అంతే తప్ప దాని నుంచి డైవర్ట్ తీసుకొచ్చి మారుతి పారిపోయాడు, మారుతి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ సినిమా అసలు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి ఇంకా మారుతి ఇంటి మీద పడిపోయి ఇంకా చేసేయండి, మీరే ఇంకేదో రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతున్నారు న్యూస్ ఛానల్లో కూర్చుని. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీకు తెలుసు మీరు ఆ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళకూడదు అనుకుంటున్నారా అనేది మీకు తెలుసు. మీకు ఆ ప్రమోషనల్ మెటీరియల్ నుంచి కొంచెం మోసం అయితే జరిగింది. కానీ లేదు నేను వెళ్ళి ట్రై చేస్తాను, సినిమా బాగుంటుంది అనిపిస్తుంది అనిపించే వాళ్ళు సినిమాకి వెళ్తారు, వాళ్ళు వెళ్ళండి. ఎవరైతే వెళ్ళకూడదో నేను ఓటీటీలోకి వచ్చాక చూసుకుంటానో అది మీ చాయిస్. సో ఆ చాయిస్ వరకు అది బాగానే ఉంది. కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ కోసం నా వీడియో ఖచ్చితంగా చూడాలి, నేను ఇప్పుడు ప్రభాస్ గురించి తప్పుగా మాట్లాడితే లేకపోతే రాజాబాబు గురించి లోగా మాట్లాడితే అప్పుడు మా దేవరాకు చేశారు కదా అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చేస్తారు, మా పుష్పాకు చేశారు కదా అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేస్తారు అని చెప్పేసి ఏదైతే ఎంగేజ్మెంట్ కోసం చేస్తున్నారో వీడియోస్ అవైతే ఆబ్వియస్లీగా అవి నడుస్తాయి. సో దాన్ని మనం ఎవరు మార్చలేము, అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇంకా అయిపోయింది, ఇంకా సోషల్ మీడియా అలా తయారైపోయింది. సో దాని గురించి నేను అట్లా ఓన్లీ నేను న్యూస్ ఛానల్స్కి నేను చెప్పుకునేది ఏంటంటే, ప్లీజ్
డోంట్ బీ ఏ సోషల్ మీడియా యాప్, బీ ఏ జర్నలిజం ఛానల్. అంటే ఏదో ఒక యాప్లో ఒక జనాల కోసం క్రియేటివ్గా మాట్లాడదాం, క్రియేటివిటీతో చంపేద్దాం అసలు జనాల్ని, అసలు మీరు కూడా వాళ్ళైనా నెగిటివ్గా మాట్లాడేది, వాళ్ళైనా జనాల్ని పెంచుకునేది, సబ్స్క్రైబర్ని పెంచుకునేది. మనం చూడు నా జలవా, నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మీరు ఆ కాంపిటీషన్లోకి వెళ్ళొద్దు. ప్లీజ్ బీ ఏ రెస్పెక్టెడ్. స్ట్రక్చర్డ్ క్రిటిసిజం అనేది ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళే కాపాడాలి. సో అది మీరు కాపాడుకోలేకపోతే ఫ్యూచర్ ఇంకా రివ్యూస్ మీద ఉండే రెస్పెక్ట్ కూడా పోతుంది. సో ఇప్పటి వరకు బాగానే చేశారు. లాస్ట్ ఫ్యూ పాన్ ఇండియా మూవీస్కి, ఓజీకి కూడా అలాగే నడిచింది. ఆల్మోస్ట్ కొన్ని సినిమాలకి ఆ హెయిట్ తెలుస్తుంది జనాల్లో. ఎందుకు అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి ఆ సినిమా ఆడకూడదని చెప్పి చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని ఖచ్చితంగా ఇలా గ్యాదర్ చేసేసుకోవాలి, వీళ్ళందరూ నా ఆడియన్స్, సో వీళ్ళ కోసం నేను ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి ఖచ్చితంగా కాంపిటీషన్ నడుస్తుంది. సో ఆ కాంపిటీషన్లోకి న్యూస్ ఛానల్స్ దిక్కకూడదు. అండ్ ఆర్టీవీ ఛానల్ చేసినట్టు ఏదేంటి ఫ్లాప్ రాజాసాబ్ అని చెప్పేసి గంట ఈవెంట్ ఇంటికి రిపోర్టర్లు పంపించేయడం అలాంటి అసలు చేయకండి. జర్నలిజం ఈజ్ జర్నలిజం. మీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. యు ఆర్ సపరేట్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. డోంట్ బీ ఏ యూట్యూబ్ ఛానల్, ఏదో యూట్యూబ్ ఛానల్ అయిపోవాలి అని తాపత్రయపడద్దు. బీ ఏ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్. సో అది నేను చెప్పాలనుకుంది. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం సారీ, మిమ్మల్ని హర్ట్ చేద్దామని కాదు, నాకు అనిపించింది చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో కొంచెం స్ట్రక్చర్డ్గా క్రిటిసైజ్ చేయండి. సో సినిమాలు బాగుండాలి, అందరూ మన హీరోలే. సో నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి మారుతుందో లేదో తెలియదు కానీ చూద్దాం. ఐఎమ్ వెయిటింగ్. సో నెక్స్ట్ మూవీకి కూడా రివ్యూ పెడతా. నేను కూడా నా ఆడియన్స్ని గ్యాదర్ చేసుకుంటా. సో అప్పటి వరకు బాయ్.